మా బఫెలోస్కి ఇప్పుడు దానా కలుపుదాం. ఇదైతే మొక్కజొన్న పొట్టు అనమాట. ఇది ఒక 6 గిన్నెలు వేసేసి తౌడేస్తాను. 3 ప్లేట్లు 2 ప్లేట్లు తౌడేసేసి నీట్గా రెండింటిని వాటర్లో కలిపేయడం అనమాట. చూసారా, ఇలాగ వేసాక ఈ గిన్నెని తీసుకెళ్ళి మనం ట్యాప్ కింద పెట్టేసి కలిపేస్తాం. ఈ జాయిగా కలిపేసాక గేదెలు కంగారు పడిపోతాయి గిన్నెని చూసి. చూడండి అది ఎంత టెన్షన్ పడిపోతుందో, పెడతాడా లేదా అని. మనం అయితే ఇంక ఫాస్ట్గా కలిపేద్దాం. 3, 2, 1 గో. ఇలా కలిపేసాక అలా అవుతుంది అనమాట. దాన్ని తీసుకెళ్ళి మనకి గేదెకి పెట్టేస్తే తినేస్తుంది నీట్గా. దూడపిల్ల తినకుండా చూస్తుంది, సిగ్గుపడుతుంది అనుకుంటే తింగతే. ఇంకో దానికి కూడా సేమ్ అలాగే కలిపేస్తాం, సేమ్ ప్రొసీజర్ అన్నమాట. అది కూడా పెట్టేస్తే అది. ఈసారి మనం చిట్టీకి కలుపుతాం. చిట్టీకి అయితే ఎక్కువ పెట్టాం. జస్ట్ ఒక గిన్నెది పెట్టేసి నీట్గా సేమ్ ఇందాకలాగా కలిపేసి పెట్టారు. అది చూడండి ఎంత కంగారు పడుతుందో, దాన్ని నుంచి పడతాను మీకు. ఒక ప్లేట్ మిక్సింగ్ అయ్యాక దాన్ని పట్టుకెళ్ళి చిట్టీకి పెట్టేయడమే. చిట్టి అది చూసారా కంగారు పడిపోద్ది, దాని ఇష్టం ఇంకా అసలు. ఇంకా కంగారుగా ఫాస్ట్గా బకెట్లు డబ్బి అని సౌండ్లు చేసుకుంటూ తినేద్ది. ఇంకా తినడం అయిపోయాక అన్నిటికీ అదే సేమ్ గిన్నెలో వాటర్ పట్టేస్తాం. వాటర్ తాగేస్తే శుభ్రంగా. ఇంకా వాటర్ తాగేసాక చూడండి వాటర్ తాగేసాక ఇంకా ఒక్కొక్క దాన్ని కడిగేయడమే నీట్గా, తెల్లగా కడిగేయడం. అన్నిటిని కడిగేసాక నీట్గా కింద కూడా కడిగేసుకుని ఇంకా పని ఎండ్ చేస్తాం అన్నమాట. చూడండి కింద కూడా కడిగేసి దాన్ని కూడా కడిగేసి ఇంకా మానేస్తాం అన్నమాట. ఇంకా ఆపేస్తాం. తర్వాత డైరెక్ట్ పాలు తీయడమే.